ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకారనాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఎక్కడ ఉంది? ఇప్పటికీ ఓంకారనాదం వినపడుతుందా? ఓంకారనాదం ప్రతిధ్వనించే ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంటుంది? అసలు ఆ ప్రాంతం జనావాసాలకు ఆమోదయోగ్యమా? ఓంకారనాదం ధ్వనించిన క్రమంలో అక్కడ ఎవరు ఉండేవారు? ఓంకార ధ్వని ఎలా తగ్గిపోయింది? ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం. ఓంకార స్వరూపుడైన కైలాసనాథుడు కొలువు తీరిన అనేక క్షేత్రాల్లో ఓంకారం ఒకటి. యుగాల నాటి పౌరాణిక విశేషాలు, శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా ఓంకారం. శ్రీ గంగా ఉమా సమేతముగా శ్రీ ఓంకారేశ్వర సిద్ధేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం. ప్రశాంతతకు మారుపేరు. మైమర్పించే ప్రకృతి సౌందర్యం ఓంకారం సొంతం. స్వచ్ఛమైన గాలి, పచ్చని పరిసరాలు, మొక్కిన వారిని దరిచేర్చుకునే పరమేశ్వరుని సన్నిధితో సందర్శకులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచేస్తుంది ఓంకారం. ఆర్తులు అందరికీ అన్నం అన్న అవధూత శ్రీ కాశీనాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం ఏర్పాటు చేసిన ఆశ్రమం మరియు అన్న వితరణ కేంద్రం, ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం ఓంకారం. క్షేత్రానికి సంబంధించిన పురాణ గాథ 12 జ్యోతిర్లింగాల ఆవిర్భావాలతో ముడిపడి ఉన్నది. సృష్టి ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు, స్థితకారుడు శ్రీమన్నారాయణుడు నేను గొప్పంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు. ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్రస్థాయికి చేరింది. అప్పుడు వారిరువురు మధ్యన దిక్కులు పెక్కటిల్లేలా ఓంకారనాదంతో ఒక జ్వాలాలింగము ఉద్భవించింది. అది ఎవరా అన్న ఆశ్చర్యానికి లోనైన వారికి, మీ ఇరువురులో ఎవరైతే నా ఆది అంతాలలో ఒకదానిని చూసి వస్తారో వారే గొప్ప అన్న మాటలు వినిపించాయి. బ్రహ్మ హంస రూపంలో ఊర్ధ్వ దిశగా ఎగురుతూ వెళ్ళగా, మహావిష్ణువు భూవరాహ రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ పాతాళంలోనికి వెళ్ళారు. ఎంతో దూరం వెళ్ళిన ఇరువురు ఆ లింగ ఆది అంతాలను కనుగొనలేకపోయారు. శివతత్వం బోధపడిన శ్రీహరి తిరిగి వచ్చి ఓటమిని ఒప్పుకున్నారు. కానీ అహంభావానికి లొంగిపోయిన విధాత మాత్రం తాను లింగ అగ్రభాగం చూశానని తెలిపి దానికి సాక్షిగా మొగలి పువ్వును సాక్ష్యంగా తీసుకుని వచ్చారు. అసత్యం చెప్పిన చతుర్ముఖుని మీద ఆగ్రహించిన లింగరాజు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని, ప్రజలు ఆయనను పూజించరని, వంతపాడిన మొగలు పువ్వు పూజకు పనికిరాదని శపించారు. ఈ సంఘటన జరిగినది తొలిసారి ఓంకారనాదం ఉద్భవించింది ఇక్కడే కావటం వలన ఈ క్షేత్రానికి ఓంకారం అన్న పేరొచ్చిందని స్థానిక నమ్మకం. కాగా ఈ ఓంకార శబ్దం పెద్దగా వినిపిస్తూ స్థానికంగా ధ్యానము జపాలు చేసుకునే సాధువులకు కూడా ఇబ్బందిగా పరిణమించింది. ఈ విషయాన్ని అమ్మవారి ఉపాసకులు ఏకంగా అమ్మకు నివేదించుకున్నారు. దీంతో అమ్మవారు కూడా ఇక్కడికి వచ్చి ఓంకార క్షేత్రంలోని ఆలయానికి కుంకుమ బొట్టు పెట్టారని, అప్పటి నుంచి ఓంకార శబ్దం పెద్దగా వినిపించడం తగ్గిపోయిందని భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికీ శివలింగం పైన అమ్మవారు పెట్టిన బొట్టు మనం చూడవచ్చు. ఇక్కడికి వచ్చి దేవదేవుడిని భక్తితో కొలిచి ఆలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేస్తారో వారికి ఓంకార శబ్దం వినిపిస్తుందని కూడా భక్తులు చెబుతున్నారు. అలాంటి ఓంకార శబ్దం కాశీనాయనకు వినిపించిందని కూడా భక్తులు చెబుతారు. 3 పక్కల పర్వతాలు, దట్టమైన అడవి, ప్రశాంత ప్రకృతితో కూడిన ప్రదేశంలో ఉంటుంది శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఆలయం చిన్నగా, విశేష నిర్మాణాలు లేకుండా తూర్పుముఖంగా ఉంటుంది. ఆలయాన్ని తొలుత ఎవరు నిర్మించారు అన్న విషయం ఇదుమిత్తంగా తెలియకున్నా ఎన్నో రాజవంశాల రాజులు ఈ క్షేత్రాన్ని సందర్శించి తమ వంతు కైంకర్యాలను సమర్పించుకున్నట్లుగా తెలుస్తుంది. నంద్యాల ప్రాంతాన్ని పాలించిన నందవంశ రాజులు ఆలయాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని, వారి కాలంలోనే ప్రస్తుత నిర్మాణాలు నిర్మించబడ్డాయని అంటారు. కానీ ధృవీకరించే శిలాశాసనాలు ప్రాంగణంలో కనిపించవు. విజయనగర సామ్రాజ్యాధీశుడు అయిన శ్రీకృష్ణదేవరాయల వారి గురువైన శ్రీ వ్యాసరాయల వారు ఓంకార క్షేత్రం సందర్శించారని, ఇక్కడ వాతావరణానికి ముగ్ధులై కొంతకాలం ఇక్కడే తపమాచరించారని తెలుస్తుంది. వాయుపుత్రుని ఆరాధించే వారు తమ ఆరాధ్య దైవాన్ని నిత్యము పూజించుకోవటానికి ఒక హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారని చెబుతారు.
దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వటవృక్షం కింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు. నేడు నంద్యాల పరిసర ప్రాంతాల్లో పేరొందిన హనుమంతుని ఆలయాల్లోని ప్రధాన అర్చనామూర్తి విగ్రహాలు చాలా వరకు వీరి ప్రతిష్ఠే అని ఆధారాల ద్వారా అవగతమవుతుంది. అదే వృక్షం కింద విఘ్ననాయకుని విగ్రహం, ఎన్నో నాగప్రతిష్ఠలు కనపడతాయి. వివాహ యోగానికి, సంతానానికి ఇక్కడ నాగప్రతిష్ఠలు చేయటం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. 3 కొండల నడుమ సుందర ప్రకృతిలో సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఆలయంలోనికి వెళ్ళటానికి తూర్పున, దక్షిణాన ద్వారాలున్నాయి. రాజగోపురం ఉండదు. రాతి మండపాలను దాటిన తర్వాత ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనిపిస్తుంది. ఈశాన్యంలో పుష్కరిణి ఉంటుంది. గర్భాలయంలో చందన, విభూది, కుంకుమ లేపానాలతో ఓంకారేశ్వర సిద్ధేశ్వర స్వామి లింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటారు. పక్కనే ఉమాదేవి అమ్మవారి సన్నిధి ఉంటుంది. మంగళ శుక్రవారాలలో దేవదేవికి విశేష పూజలు జరుస్తారు. దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతినిత్యం ఎన్నో అభిషేకాలు, అర్చనలు, పూజలు, అలంకరణలు ప్రధాన అర్చనామూర్తులు జరుగుతాయి. వినాయక చవితి, శివరాత్రి, దేవీ నవరాత్రులు, కార్తీక మాస పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ఆలయానికి సమీపంలోనే అవధూత శ్రీ కాశీనాయన ఆశ్రమం ఉన్నది. ఓంకార క్షేత్ర సందర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం లభిస్తుంది. ఈ ఆశ్రమంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భోజనం లభిస్తుంది. ఆలయానికి వెనుక నూతనంగా శ్రీ జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ శనేశ్వర స్వామి తపోవనాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద నవగ్రహమూర్తులను ఉంచారు. కార్తీక మాసంలో నంద్యాల ప్రాంత వాసులు వన సమారాధనకు పెంచుకునే ప్రాంతాలలో ఓంకార అనేది అగ్రస్థానం అంటే అతిశయోక్తి లేదు. కారణం ఏమిటంటే ఆధ్యాత్మికతతో పాటు ఆకర్షించే, ఆహ్లాదపరిచే పరిసరాలు ఓంకారం సొంతం. ప్రతినిత్యం ఎందరో భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి సేవించుకొని శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకారేశ్వర సిద్ధేశ్వర స్వామి కృపా కటాక్షాలను పొందుతుంటారు. ఈ పురాణ ప్రసిద్ధ స్థలం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఉన్నది. నంద్యాల నుండి బస్సు సౌకర్యం లభిస్తుంది. ఆహారం శ్రీ కాశీనాయన ఆశ్రమంలో లభిస్తుంది. కానీ ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు. నంద్యాల నుండి వెళ్ళి రావటం మంచిది. నంద్యాల చుట్టుపక్కల ఉన్న నవనంది క్షేత్రాలతో పాటు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఓంకారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమః శివాయ.